పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈవేళ కొత్త భవనంలో ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో సెషన్స్ మొదలవుతాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను లోక్సభలో ప్రవేశపెడతారు. ఏప్రిల్, మే నెలలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రతిపాదిస్తారు. ఇక ఎన్నికల నేపథ్యంలో విధానపర ప్రకటనలు ఏమీ ఉండకపోవచ్చు. సార్వత్రిక ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం 2024-25 ఏడాదికి జూన్లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడతారు. అయితే బీజేపీ సర్కార్కు ఇవే చివరి సమావేశాలు కావడంతో 19 బిల్లులను ఆమోదానికి తీసుకురానున్నారు. ఇక బడ్జెట్ సమావేశాలకు ప్రతిపక్ష పార్టీలు సహకరించాలని ఇప్పటికే కేంద్రం కోరింది. అయితే కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా పార్లమెంట్ వేదికగా నిలదీయాలంటూ ప్రతిపక్షాలు వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. ప్రజా సమస్యలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పార్లమెంట్లో కేంద్రాన్ని నిలదీస్తామని ప్రతిపక్ష పార్టీలు చెబుతున్నాయి. దీంతో బడ్జెట్ సమావేశాలు రసభాసగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. గత సెషన్స్ లో 146 మంది విపక్ష ఎంపీలపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేసింది. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అఖిలపక్ష భేటీ తర్వాత ప్రకటించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో దుండగుల దాడితో అలజడి రేగింది. ఈ భద్రత వైఫల్యంపై కేంద్ర హోంశాఖ వివరణ ఇవ్వాలంటూ విపక్షాలు పట్టుబడుతున్నాయి.